పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ జాతీయ నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 పనులు, అర్బన్ డెవలప్మెంట్ పెండింగ్ అంశాలపై కేంద్ర మంత్రి ఖట్టర్తో చర్చిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కొనసాగుతోంది. ముఖ్యంగా మెట్రో ఫేజ్ 2 పనులు, అలాగే దానితో పాటుగా అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలకు సంబంధించి కూడా నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర మంత్రితో చర్చలు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ బిజీగా నడుస్తోంది. అటు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో పాటు ఇటు కేంద్ర మంత్రులతో కూడా, కాంగ్రెస్ జాతీయ నాయకులతో పాటు ఇటు కేంద్ర మంత్రులతో కూడా బిజీగా ఆయన గడుపుతున్నారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ప్రస్తుతం ఆయన భేటీ కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, సునీల్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తోటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మెట్రో ఫేజ్ 2 పనులు, అర్బన్ డెవలప్మెంట్ కు సంబంధించిన పెండింగ్ అంశాలపైన ఆయన మంత్రితో చర్చిస్తున్నారు. ఇటీవల మెట్రో సంబంధించిన ఎల్ఎన్టీ నుంచి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత రెండవ దశ విస్తీర్ణానికి సంబంధించి హైదరాబాద్ నగరం విస్తృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దాదాపు 7 రూట్లలో కూడా ఈ యొక్క మెట్రో రైలుని విస్తరించాల్సిన అవసరం ఉందంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా అధికారికంగా ఒక లేఖ కూడా రాయడం జరిగింది. దీనిపైన కూడా ఈరోజు చర్చించనున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇటు ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఏదైతే ఇటీవల ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేసిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నుంచి ఫ్యూచర్ సిటీకి, అక్కడి నుంచి ఇటు నాగోల్ టు ఎల్బీ నగర్, అదే విధంగా ఇటు ఎల్బీ నగర్ టు హయత్ నగర్ ఔటర్ రింగ్ రోడ్ వరకు, ఇటు పటాన్ చెరువు వరకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా 2-3 కొత్త రూట్స్ ను కూడా ఈ సందర్భంగా ప్రతిపాదించడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి కూడా ఆయన కేంద్ర మంత్రికి వివరించనున్నారు. హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో ఇటు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అందుబాటులో ఉంటే ఈ వెహికల్స్ పెరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి పొల్యూషన్, ఇతర అంశాలన్నిటిపైన కూడా దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి వెంటనే రెండవ దశకు కేంద్రం అనుమతులు, పర్యావరణ శాఖ అనుమతులు కూడా ఇప్పియాల్సిందిగా కూడా కేంద్ర మంత్రిని కోరే అవకాశాలు కనపడుతున్నాయి. మరి ఇంకా మిగతా మంత్రుల అపాయింట్మెంట్స్ కూడా కోరడం జరిగింది. ఇప్పటి వరకు అయితే వాటికి సంబంధించిన అపాయింట్మెంట్స్ ఇంకా ఖరారు కాలేదు. ఒకవేళ అవి కూడా ఖరారు అయితే వాళ్ళని కూడా కలిసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సునీల్. ఓకే గోపి.